ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం రాజకీయంగా నిశ్శబ్దంగా ఉన్న ఆయన ఇప్పుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త కార్యాచరణకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైన్ పాలసీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి అంశాలపై పోరాటం చేసిన పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదన్న భావన నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి నేరుగా వెళ్లడమే ఏకైక మార్గమని జగన్ భావిస్తున్నారు. పూర్తి స్థాయి పాదయాత్రకు ఇంకా సమయం ఉందని భావిస్తున్న వైసీపీ అధిష్టానం మధ్యంతరంగా ఏడాది పాటు సాగే భారీ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తుంది. వాస్తవానికి ఈ యాత్ర జనవరిలోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరిలో లేదా మార్చి నెలలో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. జగన్ రోడ్డుపైకి వస్తే ప్రజల నుంచి గతంలో లాగే భారీ స్పందన వస్తుందని, ఇది ప్రత్యర్థులకు రాజకీయంగా సవాలు విసురుతుందని వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని, తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది. బెంగళూరు నుంచి కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా ప్రజలతో మమేకమవటం ద్వారానే పార్టీని తిరిగి గాడిలో పెట్టగలమని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.